అంటే ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయి. అలాగే ప్రజలందరూ కూడా గమనించాలి. ఏంటంటే ఒక నాయకుడుగా ఉండి ఎవరైనా సరే మాట్లాడుతుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద అసభ్యంగా మాట్లాడటం అది ఎంతవరకు నిజం? అంటే ఎన్ని రోజులు మీదే ఉండదు కదా రాజకీయం. 5 ఏళ్ల తర్వాత ఎవరికైనా రాజకీయం వస్తుంది. అలాగని మా నాయకుడు మాకు మంచిగా నీతిగా బతకడం నేర్పించారు. పేరు నాని గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి. ఈ రోజు మేము నీతిగా బతుకుతూ వస్తున్నాం. అలాగే మీలాగా కూడా మీ ఇంటిలో వాళ్ళ మీద మా నాయకులు కూడా ప్రచారం చేసి మాట్లాడితే మీకు ఎలా ఉంటది? ఆడపిల్లల్ని మీరే అంత చిన్న చూపుగా చూస్తున్నారు. మా నాయకులు మాకు అటువంటి రాజకీయాలు నేర్పలేదు. మా నాయకులు ఎవరన్నా కానివ్వండి ఎంతమంది కూడా నిలబడుతున్నారు. కానీ ఒక ఇంటిలో మహిళని గౌరవించకుండా అసభ్యంగా మాట్లాడటం మాకు నేర్పలేదు. కానీ మీ రాజకీయాలు చూస్తుంటే మహిళల మీద ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నారో మా నాయకులు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. గట్టిగా బుద్ధి చెప్పే రోజు వచ్చింది. మహిళలందరూ కూడా మిమ్మల్ని చూస్తూనే ఉంటున్నారు. కాబట్టి గట్టిగా గుర్తు పెట్టుకోవాలి. ఆడవారు బయటకు వస్తే మేము ఇలా మాట్లాడితే భయపడిపోయి ఇంట్లో ఉంటారనే రాజకీయాలు మానుకోవాలి. మీరు ఎంత తొక్కితే అంత బైక్ లేసే బంతి లాంటి వాళ్ళం అని చెప్పి గుర్తు చేసుకోవాలని చెప్తూ వాళ్ళ చెల్లుల్ని వాళ్ళ అమ్మల్ని వాళ్ళని చూసుకోమని, అంతేగాని మీరంతా లాభాల కోసం ఆడోళ్ళకి దూరి ఆడేదో ఆడమంటే ఆడితే మాత్రం ఊరుకోం. ఏబిఎం ఆడికి అయిపోయేది. మొన్న బాత్రూమ్ లో దాక్కున్నాడు. ఆడు వెళ్ళి బాత్రూమ్ లో దాక్కున్నాడు. ఆడవాళ్ళు అంతా రోడ్డు ఎక్కాం. ఆడవాళ్ళని అంటాడు. ఆడి పెళ్ళాన్ని అంటారుగా, ఆడి కూతుర్ని అంటారుగా అనరా? అది చాలా తప్పు. ఎవరెవరు వాళ్ళు చూసుకోండి. ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకోండి. మీ జోలికి మేము రాము. మా జోలికి వచ్చారో మగాళ్ళు అవసరం లేదు. ఇక నుంచి ప్రతి ఒక్కళ్ళు సింహంలా తయారయ్యాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత మాట మాట్లాడినా ఊరుకోం. మేము చెప్పులు చీపుళ్లే పట్టుకుని రోడ్డు మీదకి వస్తాం. మేము లేడీస్ అనేది ఇలా ప్రతి ఒక్కళ్ళని సింహంలా తయారు చేశాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సింగిల్ గానే వస్తాడు. ఆయనతో పాటు మేము సింగిల్ గానే ఫైట్ చేస్తాం. అందరం కలిసి రావక్కర్లా. ప్రతి ఇంట్లోని ఒక సింహాన్ని తయారు చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. మా అందరికీ మూలన్న వాళ్ళకి నేను 84 నుంచి ఎన్టీ రామారావు గారితో పనిచేసా. తర్వాత ఈ దరిద్రుడు వచ్చేటప్పటికి సీట్ ఎక్కేటప్పటికి నేను పక్కకు వచ్చాను, కాంగ్రెస్ లోకి వచ్చా. ఆ విధానాలు నచ్చి నాకు రాజశేఖర రెడ్డి గారి పద్ధతులు నచ్చి నాకు జగన్ గారితో పాటు నడుస్తున్నాం. మేమేమి పదవిలో చేయకపోయినా ఇదివరకు తెలుగుదేశంలో ఏ పదవిలో రాలా. నాకు కాంగ్రెస్ లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఉమ్మని పేరు డైరెక్టర్ సెంట్రల్ బోర్డు ఆయన గుర్తించాడు. అలాగే కొడుకు కూడా గుర్తించి కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చారు. నాకు ఏ పదవి వద్దంటే బతివలాడి ఇచ్చాడు ఆయన. నాకు పదవి బతివలాడి ఇచ్చాడు. మీడియా ముందు చెప్తున్నా నేను. రమ్మమ్మ, నువ్వే పదవి తీసుకోపోతే బాగోదు. నాతో అన్ని రోజులు పాదయాత్ర చేసావు, నేను ఇవ్వలేదంటారు అందరూ. నీకు పదవి అక్కర్లేకపోవచ్చు, నా న్యాయంగా నేను ఇవ్వాలని చెప్పి 10 సార్లు పిఏతో ఫోన్ చేపించి నాకు KNR తో ఫోన్ చేపించి, అక్క సార్ రమ్మంటున్నారు అక్క, నువ్వు పదవి తీసుకోవాలక్క, బాగోదక్క అని పిలిచిచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ మహిళకి ఇచ్చినా పదవి పిలిచిచ్చాడు ఆయన. 4 వెనకాల తిరిగో లేకపోతే 4 నాయకుల వెనకాల తిరిగి మేము లేడీస్ పదవి తెచ్చుకోవాలా. ఆయన ఏ మహిళ కష్టపడుతుంది ఆ కష్టం గుర్తించి తండ్రి 1 అడుగైతే కొడుకు 4 అడుగులు ఎదరికేసి మాకందరికీ న్యాయం చేశాడు. ఇంకా న్యాయం జరుగుద్ది మాకు. ఆయన అధికారంలోకి వస్తాడు. ఇంకా 2 ఏళ్ళు మేము ఓరిపడితే మాదే గవర్నమెంట్. ఇక వీళ్ళు ఎన్ని కుప్పు గంతులు వేసినా, వీళ్ళు ఎన్ని ఆశాలు వేసినా, నేల పడి కొట్టుకున్నా వీళ్ళ చరిత్రలో ఉండరు. పెట్టాబేడ చదువుకుని వెళ్ళిపోవటమే.